ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మోదీపై ఎన్నికల కమిషన్ చర్యలు, తీవ్ర టెన్షన్లో బీజేపీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించడానికి ఎన్నికల కమిషన్ సోమవారం నిరాకరించింది. నో కామెంట్ అంటూ ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి సమాధానం ఇవ్వడం గమనార్హం. మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీ మార్గదర్శకులను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం ఈసీని కలిసింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చే విధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ మాట్లాడారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఏ ప్రధాని కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేయకూడదంటూ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు దారుణమైనవి, ఎన్నికల కమిషన్ నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు ఈ దేశ వ్యతిరేకంగా ఉన్నాయని కేరళ సీఎం పినరై విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందని మతపరమైన సెంటిమెంట్ విద్వేషాన్ని ప్రధాని మోదీ వెలకక్కుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.